2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఒక మనుష్యుడిగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి శుభవార్తను తెలుసుకోవడమే మానవుని జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ అయి ఉన్నది. ప్రియమైన గ్రామస్తులారా, అన్నలారా, అక్కలారా, తమ్ముడు, చెల్లి, మీ అందరికీ తెలియజేసేటువంటి ఉదయకాల సువార్త ఏమనగా, ఈ సృష్టిని సృజించిన దేవుడు మానవుని రూపంలో ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అనంటే, నశించిపోతున్నటువంటి మనలను నరకం అనే అగ్నిగుండంలో నుండి తప్పించి నిత్య జీవం అనే తన యొక్క పరలోక రాజ్యమైన స్వర్గంలోనికి చేర్చడానికై ఆయన ఈ భూమి మీదకి ఒక మనుషుడిగా దిగి వచ్చాడు. మనం భూమి మీద మనం చేసిన తప్పుల కొరకై, పాపము కొరకై దేవునికి మనం ఒక బలినివ్వాలని కోరుకుంటాం. గొర్రెను, మేకను బలినిస్తూ ఆ బలుల ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తాడని మనం భావిస్తాం. కానీ ఒక మనుషునికి ఎన్ని గొర్రెలు సమానం, ఎన్ని మేకలు సమానం? మనుషుని పాపం తీసివేయడానికి మనుషునికి బదులుగా పశువుల రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తం సరిపోదు. కానీ దేవుడే తన రక్తాన్ని కార్చి తాను మన పాప శాప విమోచన కొరకై బలి అవ్వడానికై ఈ లోకానికి దిగి వచ్చిన లోకరక్షకుడే యేసుక్రీస్తు ప్రభు. నశించిపోతున్నటువంటి మనలను వెదకి రక్షించడానికి ఒక మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కొరకై శిలువ మ్రానుపై బలి అయి తన రక్తమంతా కార్చి సర్వలోక పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని బలిగా అర్పణగా ఇచ్చి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడిగా మరణాన్ని గెలిచి తిరిగి లేచినాడు. ఆయన సజీవుడైన జీవం గల దేవుడు. ఆయనలో విశ్వాసం ఉంచిన వారికి రక్షణ దొరుకుతుంది. ఏ కులమని, ఏ మతమని భేదం లేకుండా అందరూ యేసు ప్రభువుని నమ్ముకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మేమందరం ఒక సహోదరులుగా, పాస్టర్లుగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఒక బృందంగా మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే, మేము ఒక కులానికి, మతానికి చెందిన వారం కాదు. ఏ కులాన్ని, మతాన్ని చెప్పడానికి ఇక్కడికి రాలేదు. కానీ యేసు ప్రభు ప్రేమగల దేవుడు, నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆ జీవము గల దేవుని మీరు నమ్ముకోవడం ద్వారా రక్షణ దొరుకుతుంది. ఈ భూమిని ఒక రోజు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మన్నైన ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది. కానీ మన లోపల ఉన్న ఆత్మకు చావు లేదు. ఆ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభువే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఆయనలో విశ్వాసం ఉంచిన వాడు పరలోక నిత్య జీవాన్ని పొందుతాడు. ప్రియమైన అన్నలారా, తమ్ములారా, యేసు క్రీస్తు ప్రభువుని గురించి ఈ రోజు మీకు తెలియజేయబడుతున్న ఈ వార్త విని యేసు ప్రభువును మీరు నమ్ముకోవచ్చు. ఏం చేయాలి మేము యేసు ప్రభువును నమ్ముకుంటే అని మీరు ఏమి అర్పణ ఇవ్వాలి, ఏ కానుకలు ఇవ్వాలి, లేకపోతే ఏ రకమైనటువంటి పనులు చేయాలి అని మనం భావించనక్కర్లేదు. దేవుడు నీ హృదయాన్ని కోరుతున్నాడు. యేసు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అంట, నువ్వు పాపాలు క్షమించే దేవుడు అంట, నేను కూడా ఇష్టపడుతున్నాను, నీవు నా జీవితంలోనికి రండి అని మనం కోరితే మన హృదయంలోనికి ఆయన వస్తాడు. ఆత్మస్వరూపిగా మనలో ఉంటాడు. మనం ఈ భూమి మీద జీవించే జీవితం ఒకరోజు విడిచిపెట్టిపోతాం. మరణం అనేది ఎప్పుడు వస్తుందో, ఎవరికి ఏ రీతిగా వస్తుందో, ఏ రోజు వస్తుందో, ఎక్కడ వస్తుందో తెలియదు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే యేసు ప్రభు అనే జీవము గల దేవుని నమ్ముకుంటే మన పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. అప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఇచ్చే రక్షణ మనకు దొరుకుతుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు పరలోకం అనే నిత్య జీవంలోనికి మన ఆత్మ ప్రవేశిస్తుంది. యేసుని నమ్మకపోతే, పాపాలు క్షమించబడకపోతే, ఇదే రీతిగా బ్రతికి ఇదే రీతిగా చనిపోతే నరకం అనే అగ్నిగుండంలో కలకాలం ఎప్పటికీ నిత్యము వేదన పడుతూ అగ్నిలో కాలిపోవాల్సి వస్తుంది. ఆ శిక్షను తప్పించడానికే యేసు ప్రభువుగా దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయనలో విశ్వాసం ఉంచండి, ఆయన ఇచ్చే రక్షణను పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీ గ్రామంలో ఉన్న